మావోయిస్టులపై ప్రధాని మోదీకి అమాంతం ప్రేమ పుట్టుకొచ్చేసింది. వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, పాన్ కార్డు ఇచ్చి మరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా వేయడం. ఏంటి ఆపరేషన్ కగార్ మీద కగార్ అనేది ఒక భారీ ఆపరేషన్ చేపట్టి మావోయిస్టుల ప్రాణాలు తీసినటువంటి ప్రధాని మోదీ ఏంటి ఇంతమంది మావోయిస్టులకి ఆధార్ కార్డు ఇచ్చి, పాన్ కార్డు ఇచ్చి, అవసరమైనటువంటి డబ్బు ఇచ్చి వాళ్ళకి ఇన్ని సకల సౌకర్యాలు కల్పించడం ఏంటని అనుకుంటున్నారా? ఎస్, మీరు విన్నది నిజమే. కాకపోతే మాజీ మావోయిస్టులకు మాత్రమే నేను చెప్పినవన్నీ కూడా అమలు చేస్తున్నారు ప్రధాని మోదీ. ఎందుకనంటే వాళ్ళకి రివార్డు పేరు మీద ఎవరైతే మావోయిస్టులు చాలామంది ఆపరేషన్ కగార్ మీద నిజంగా చాలామంది బలైపోయినటువంటి సందర్భం, చాలామంది మావోయిస్టులు అడవుల్లో పోలీసులు తోటాలకు బలైపోయినటువంటి సందర్భం. సో ఈ క్రమంలో చాలామంది మావోయిస్టులు ఆపరేషన్ కగార్కి భయపడి నిజంగా చాలామంది పోలీసులు ఎదుట లొంగిపోయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. కాకపోతే వాళ్ళ పేరు మీద ఎంతంత రివార్డ్స్ ఉన్నాయో వాళ్ళకి ఆల్రెడీ రివార్డ్ చెక్కులు కూడా పంపిణీ చేశారు. కాకపోతే ఆ రివార్డ్ చెక్కులు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో చిత్తు కాగితాలు కానీ మిగిలిపోయినటువంటి సందర్భం. కాకపోతే మాకు ఒక అకౌంట్ ఇప్పించండి, మా ఈ డబ్బులు మేము రికవరీ చేసుకోవాలి, పొందాలి, మేము ఆల్రెడీ జనజీవన స్రవంతిలో కలిసిపోయాం కాబట్టి మాకు ఒక ఏర్పాటు చేయండి అనగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు మంజూరు చేస్తోంది, ఓటర్ ఐడీలు ఇస్తోంది, ఆధార్ కార్డులు ఇస్తోంది, బ్యాంక్ అకౌంట్ కూడా దగ్గరుండి ఓపెన్ చేస్తోంది. అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి రివార్డు చెక్కులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో ఆ రివార్డు చెక్కుల్ని డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోనే వేసి వాళ్ళ ఆ డబ్బుని వినియోగించుకునేలా కూడా ఒక స్నేహితుళ్ళ ఉన్నారా ప్రధాని మోదీ అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా ఈ వార్త సారాంశం అదే. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎస్, ఖచ్చితంగా మావోయిస్టులకు లొంగిపోయినటువంటి మావోయిస్టులకు వరాల జల్లు ప్రకటిస్తున్నారా ప్రధాని మోదీ అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ ఇంకా టైం కూడా దగ్గర పడింది. మార్చి 31 డెడ్ లైన్ పెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇంకా మేబీ ఇంకా 2 months మాత్రమే ఉంది, ఫిబ్రవరి, మార్చ్. సో ఈ క్రమంలో ఎక్కడ కూడా కూకటి వేళ్లతోటి పికిలించేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సీనియర్లు ఎవరు కూడా ఇప్పుడు తుపాకీ పట్టుకుని ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. చాలామంది లొంగుబాటుకి దిగువ శ్రేణి కేడర్ అంతా కూడా ఎక్కడెక్కడ పోలీసులు ఎదుట లొంగిపోయినటువంటి సందర్భం. మొన్నటికి చూసుకుంటే కనుక రామగుండం సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎదురుగా చాలామంది లొంగిపోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్ ఆపరేషన్ కగార్ ఫలితాలు కనిపిస్తున్నాయి. దండకారణ్యంలో ఆయుధాలతో పోరులు అలసిపోయినటువంటి మావోయిస్టులు క్రమంగా లొంగుబాటు అయితే పడుతున్నారు. వనం వీడి జనంలోకి వస్తున్నటువంటి మావోయిస్టులకు పోలీసులు పునరావాసం కింద వారి మీద ప్రకటించినటువంటి రివార్డ్స్ని లొంగిపోయినందుకు వారికే ఇస్తున్నటువంటి విషయం కూడా తెలిసిందే. అయితే రివార్డుల చెక్కులను వీరికి ఇచ్చినా కూడా దాన్ని వీరి సొమ్ము చేసుకోవాలంటే తప్పకుండా వీరికి బ్యాంక్ ఖాతాలు కావాల్సిందే. అందుకే వాటి కోసం పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. 2025 ఏడాదిలో జనవరి నుంచి డిసెంబర్ వరకు వందలాది మంది లొంగిపోయినటువంటి మావోయిస్టులకు బ్యాంక్ ఖాతాల కోసం పోలీస్ శాఖ ఇప్పుడు ధృవీకరణ పత్రాలు సాధించే పనిలో పడింది. మావోయిస్టు కేంద్ర కమిటీలో అగ్రభాగాన తెలంగాణ వారే ఉన్నారట. అలాంటి అగ్రనేతలు కొందరు ఎదురుకాల్పుల్లో చనిపోయారు, మిగిలిన వారంతా లొంగిపోయారు. అడవిలో యుద్ధం కష్టమవడం, ప్రజల నుంచి మావోల ఉద్యమానికి మునుపటి తరహాలో ఆదరణ రాకపోవడం, ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం మావోయిస్టుల ఏరివేతను ముమ్మరం చేయడంతో అనేక మంది అగ్రనేతలు పునరాలోచనలు పడిపోయారు. సరిగ్గా అదే సమయంలో వీరిలో పలువురిని తెలంగాణ పోలీసులు రహస్యంగా సంప్రదించారు. ఫలితంగా ముప్పాళ్ళ లక్ష్మణరావు నుంచి కంకనాల రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు వరకు అనేక మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి మావోయిస్ట్ అగ్రనేతలు లొంగుబాటు బాట ఎంచుకున్నారు. వీరికి అందాల్సినటువంటి రివార్డులు సైతం తెలంగాణ డీజీపీ కార్యాలయం అందజేసింది. ఎవరి తల మీద ఎంత రివార్డు ఉంటే అది వారికే చెందేలా చెక్కులు కూడా అందజేస్తున్నారు. చెక్కుల సొమ్ము చేసుకునే క్రమంలో వీరికి బ్యాంక్ ఖాతాలు లేవనటువంటి సంగతి గుర్తించినటువంటి పోలీసులు వెంటనే ఆ పనిలోకి దిగిపోయారు. లొంగిపోయినటువంటి మావోయిస్టులకు రివార్డు డబ్బుల కోసం బ్యాంక్ ఖాతాలు కావాలి. వాటి కోసం మావోయిస్టు అగ్రనేతలు చదివినటువంటి 50 ఏళ్ల కిందటి స్కూళ్ల రికార్డ్స్ వెతికి సంపాదిస్తున్నారు. ఆయా స్కూళ్ల నుంచి బోనఫైడ్ సాధించాక వారికి కులం, నివాస సర్టిఫికేట్స్, ఆధార్, పాన్, ఓటర్ ఐడి కార్డులు దగ్గరుండి తీయిస్తున్నారు. వాటితో బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తున్నారు. కొత్తగా తీసినటువంటి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం పునరావాసం కింద ఇచ్చినటువంటి చెక్కులను జమ చేసుకునే వీలయ్యేలా చేస్తున్నారు. ధృవీకరణ పత్రాలు సంపాదించి
మాజీ మావోలకు ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాలు తెరిపించే పనిని డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టింది. తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు తెలిపినటువంటి సమాచారం వరకు ఇప్పటి వరకు దాదాపు 700 మందికి ఆధార్, పాన్, ఓటర్ ఐడి కార్డ్స్ అలాగే బ్యాంక్ ఖాతాలు ఇప్పించినట్లుగా తెలుస్తోంది. వీరందరికీ కలిపి దాదాపు తెలంగాణ కేడర్కి సంబంధించి 10 కోట్లకు పైగానే నగదును మాజీ మావోల ఖాతాల్లో జమ చేసినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే నిజంగా వనం వీడి జనం బాట పట్టినటువంటి మావోయిస్టులకి అటు కేంద్ర ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఖచ్చితంగా పోరు వీడండి, ఊరుబాట పట్టండి అనేటువంటి నినాదంతో చాలామంది మావోయిస్టులు లొంగుబాటుకి గురై ఖచ్చితంగా జనజీవన స్రవంతిలో కలిసినటువంటి సందర్భం. సో వాళ్ళ మావోయిస్టులుగా ఉన్నప్పుడు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి కొంతమంది అగ్రనేతల తలపైన సుమారుగా కొన్ని కోట్ల రూపాయల రివార్డ్స్ వాళ్ళ నెత్తి మీద ఉన్నాయి. అలాగే కొంతమంది దిగువ శ్రేణి క్యాడర్స్కి అయితే కొన్ని లక్షల రూపాయల రివార్డ్స్ వాళ్ళ నెత్తి మీద ఉన్నాయి. కనిపిస్తే కాల్చివేత అనేటువంటి ఒక ట్యాగ్లను పెట్టి వాళ్ళపైన నిజంగా వాళ్ళ నెత్తిపైన సుమారుగా 50 నుంచి 1 కోటి రూపాయల వరకు ఉన్నటువంటి సందర్భం. సో వీళ్ళందరూ కూడా ఎందుకు మాకు ఈ యొక్క శిక్షలు, ఎందుకు మాకు ఈ మరణాలు అనుకుంటూ భయపడావు, వాటెవర్ ఆ పై స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ నిజంగా చనిపోయిన అంటే నంబాల కేశవరావు మే 21 2025 మే 21 చనిపోయిన రోజు నుంచి నేటి వరకు చూసుకుంటే అనేక మంది అగ్రనేతలు, అనేక మంది దళ సభ్యులు నిజంగా అడవుల్లో పోలీసుల తోటాలకు నిజంగా నేల కొరిగినటువంటి సందర్భం. సో ఇవన్నీ సంఘటనలు నిజంగా బేరీజ్ వేసుకునో లేకపోతే ఇంకేదన్నా చేసుకునో ఖచ్చితంగా వాళ్ళలో కూడా వెన్నులో వణుకు పుట్టింది. చాలామంది లొంగుబాటుకు గురైనటువంటి సందర్భం. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి PLGA బెటాలియన్ 1 కమాండర్గా ఉన్నటువంటి హిడ్మా అలాగే తనతో పాటు భార్య రాజే ఈ యొక్క రంపచోడవరం ఏరియాలో ఏపీకి సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి రంపచోడవరం ఏరియాలో నిజంగా వాళ్ళిద్దరూ కూడా అసూలు బాసినటువంటి విషయం తెలిసిందే. సో ఈ క్రమంలో ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకొక ఈ యొక్క నేత బార్సీదేవ, ఆ బార్సీదేవ వెంటనే తెలంగాణ పోలీసులకి తెలంగాణ డీజీపీ ఎదుటి లొంగుబాటుకు గురైనటువంటి సందర్భం తెలిసిందే. సో వీళ్ళ జనజీవన స్రవంతులకు వచ్చేసారు సరే, కానీ వాళ్ళకి మౌలిక వసతులు కానీ జనజీవనంలో బతకడానికి కావాల్సినటువంటి మినిమం సౌకర్యాలు కానీ ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. సో దీనిపైనే అటు ప్రధాని మోదీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. వాళ్ళకి కేటాయించినటువంటి రివార్డ్ చెక్స్ని ఖచ్చితంగా ఆ లొంగుబాటుకు గురైనటువంటి సమయంలో ప్రెస్ మీట్లు పెట్టి మరి వాళ్ళకి ఆ చెక్కులు కూడా అందజేసేశారు. కాకపోతే అవి నేటి వరకు కూడా చిత్తు కాగితాలుగా ఉన్నటువంటి సందర్భం. కాకపోతే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, ఆధార్ కార్డ్స్ ఉండవు, పాన్ కార్డ్స్ ఉండవు, ఓటర్ ఐడీస్ ఉండవు. సో ఖచ్చితంగా వాళ్ళ జనజీవన స్రవంతిలో మనలాగా వచ్చేసారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఓటర్ ఐడి కల్పిస్తుంది ప్రభుత్వం, ఆధార్ కార్డు ఇస్తోంది, మరోవైపు పాన్ కార్డు ఇస్తోంది, మరోవైపు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తరఫున పోలీస్ శాఖ ఆధ్వర్యంలోనే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ యొక్క రిఫరెన్స్ తోటి ఈ యొక్క సదరు బ్యాంకులో ఆ యొక్క ప్రాంతీయ బ్యాంకుల్లో కావచ్చు, నేషనల్ బ్యాంకుల్లో కావచ్చు ఖచ్చితంగా ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ రివార్డ్ చెక్స్ని అక్కడ అందులో వేయడం. సో దీని ద్వారా వచ్చేటువంటి సొమ్ము ఏదైతే ఉందో వాళ్ళు సద్వినియోగపరచుకోవడం, ఒక ఇంటిగానో లేకపోతే వాళ్ళ యొక్క జీవన భృతి కోసమనో వాటెవర్ ఏదేమైనా సరే అది వాళ్ళు వినియోగించుకునేలాగా ఒక చక్కటి ప్రణాళికతోటి ఇప్పుడు మోదీ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. సో దీనికి సంబంధించి మావోయిస్టుల విషయంలో నిజంగా ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది ఆల్రెడీ మనకు తెలిసినటువంటి విషయం. సంవత్సరం క్రితం మావోయిస్టుల ఏర్వైతే లక్ష్యంగా ఉంది మా కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఇటు హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పినటువంటి సందర్భం. సో మార్చి 31, 2026 కల్లా ఖచ్చితంగా మేము నక్సల్స్ రహిత భారత సమాజాన్ని మేము తీసుకొస్తానటువంటి ఏదైతే ఒక ప్రకటన ఉందో ఆ ప్రకటనకి ఒక తార్కాణంగానే నాటి నుంచి నేటి వరకు కూడా గడిచిన సంవత్సరం కాలంలో సుమారుగా వందలాది వేలాది మంది మావోయిస్టులు నేల కొరిగారు ఈ యొక్క పోలీసుల బుల్లెట్ల దాట్లకి. సో మరొక వైపు ఈ యొక్క మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో కూడా కొంతమంది జవాన్లు కూడా మరణించినటువంటి విషయం తెలిసిందే. సో ఆపరేషన్ కగార్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నక్సల్స్ మావోయిస్టుల అణిచివేతకు తీవ్రమైనటువంటి ఒక ప్రణాళికతోటి ముందుకు పోయినటువంటి కేంద్రం నేడు కొంతమంది లొంగుబాటుకు గురైనటువంటి సందర్భాన ఖచ్చితంగా మావోయిస్టులకి మన మాట ఇచ్చుకుని ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిశారు కాబట్టి వాళ్ళని చూసుకోవాల్సిన పూచి మనకుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అండదండలుగా ఉందాం.
ఖచ్చితంగా వాళ్ళు కూడా మనతో పాటే సాధారణ జీవనం గడిపేలా మనవంతు సహాయం చేకూరుద్దాం అనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నటువంటి అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. సో చూడాలి మరి ప్రభుత్వ పథకాలు కూడా రేపు మాపు ఇంప్లిమెంట్ కూడా కాబోతాయి. ఎందుకంటే ఆధార్ కార్డు వస్తోంది, పాన్ కార్డు వస్తోంది, ఓటర్ ఐడి వస్తోంది, అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేసి ప్రభుత్వాలే వాళ్ళకి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి మావోయిస్టుల ఈ చర్యల పట్ల మీ యొక్క కామెంట్ ఏంటో తెలియజేయండి. ఎందుకంటే చాలామంది మావోయిస్టులు ఈ యొక్క మావోయిజానికి కాస్త కూస్త సానుభూతిపరులుగా ఉన్నటువంటి చాలామంది ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని తూర్పారబట్టినడం మనం చూసాం. సో ఈ క్రమంలో ప్రభుత్వాలు కూడా ఇప్పుడు మావోయిస్టుల పక్షాన నిలబడి మాజీ మావోయిస్టుల పక్షాన నిలబడి తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాల పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.